అంటే మీరు అన్నట్టు ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లేకపోతే డిఎస్సి లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైతే నోటిఫికేషన్లు ఈ ప్రభుత్వం చాలా నిజాయితీతోటి చేస్తున్నామని చెప్పుకొని ప్రగల్భాలు పలుకుతున్నాయి. గత ప్రభుత్వంలో ఎగ్జామ్స్ అయిపోయి అన్ని రకాల వెరిఫికేషన్స్ అయిపోయిన తర్వాత జస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏదైతే ఇవ్వాల్సిన బాకీ పెండింగ్ ఉన్న వాటిని ఇచ్చి మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నర్సులకు ఇచ్చినాం, లేకపోతే సింగరేణి వాళ్ళకి ఇచ్చినాం, లేకపోతే పోలీసు వాళ్ళకి ఇచ్చినాం అని పేద ఆడంబరంగా సెక్రటరియట్ ముందు టెంట్లు వేసి డేరాలు వేసి పేద ప్రభుత్వ ఫంక్షన్లు చేసి ఏదైతే హంగామా హడావిడి ఎల్బీ స్టేడియంలో పేద ప్రోగ్రాం చేశారు పోలీసు వాళ్ళ జాతర పెట్టి. అనేది ఎప్పుడో ఫిజికల్ టెస్ట్ అయింది, రిటర్న్ టెస్ట్లు అయిపోయినాయి, మెడికల్ టెస్ట్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయింది. దాన్ని నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అపాయింట్మెంట్లు ఇవ్వడానికి అంత పెద్ద హంగామానా? ఎవరికో పుట్టిన బిడ్డని నా బిడ్డ అని ముద్దాడినట్టే ఉంటుంది ఇది. నీ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఎట్లనైతే యూపీపీఎస్సీ మోడల్లో ఇక్కడ తెలంగాణలో కూడా ఈ రాష్ట్రంలో కూడా 1 సంవత్సరంలో ఖాళీ అయినటువంటి అన్ని విభాగాల్లో పోస్టులన్నింటినీ కూడా 6 మాసాల్లో భర్తీ చేస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి చేసి ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ ఉన్న 2 లక్షల జాబుల గురించి కానీ లేకపోతే ఇంకా అనేక డిపార్ట్మెంటల్ బ్యాక్లాగ్ పోస్టులు కానీ ఈ మధ్య కాలంలో ఈ ఎన్నెల కాలంలో ఏవైతే రిటైర్మెంట్లు అయినటువంటివి ఏవైతే ఉన్నాయో విద్యాశాఖ కావచ్చు, ఆరోగ్య శాఖ కావచ్చు, ఇంకా వ్యవసాయం కావచ్చు, ఇంకా అన్ని శాఖల్లో ఒక్క పోలీస్ శాఖలో తప్ప ఇంక దేంట్లో కూడా వీళ్ళు ప్రాపర్గా రిక్రూట్మెంట్ పద్ధతి అనేది ఇప్పటివరకు పాలసీ లేదు. ఏదో చెప్తున్నాడు, నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా, జాబ్ క్యాలెండర్ అనేది నేను అసెంబ్లీలో రేపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేను ప్రకటిస్తానంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ఒక మూర్ఖత్వానికి అహంకారానికి నిదర్శనంగా కనపడుతున్నది. మీరు అన్నట్టు మాట్లాడిండు. ఎక్కడ మాట్లాడిండు? ఏ వేదిక మీద మాట్లాడిండు? జేఎన్టీలో ఏర్పాటు కాబడినటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు సంబంధించిన మీటింగ్లో ఈయన పోయి మాట్లాడిండు. అరే వాడెవడో రక్తాన్ని పీల్చేటోళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బహుజనులు తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకాల కష్టాలు అనుభవించి ఫీజులు కట్టే వాళ్ళ యాజమాన్యాల దగ్గరకు పోయి నువ్వు ఈ విషయాలు మాట్లాడాలా? నువ్వేం మాట్లాడాలి అక్కడ పోయి? మీరు గనుక సక్రమంగా బోధన చేయకపోయినా విద్యార్థుల దగ్గర ట్యూషన్ ఫీజు అని లేకపోతే ఇంకేదో ఫీజులని మీరు అధిక ఫీజులు వసూలు చేస్తే మీ తేట ఒలుస్తా అని చెప్పాలి. అక్కడ పోయి ఆడబోయి సన్నాయి నొక్కుంటూ అసలు విషయం మాట్లాడకుండా ప్రైవేట్ యాజమాన్యాలకు ఊడిగం చేసినట్టు మీకు నేను అది తెచ్చి పెడతా ఇది తెచ్చి పెడతా మీరు అడిగింది ఇస్తా అని వాగడానికి నువ్వు ఎవరివే? అసలు నువ్వు ఒక 4 కోట్ల ప్రజలకి ప్రజాప్రతినిధివి, నువ్వు మా జీతగాడివి. ప్రైవేటు పెట్టుబడిదారులకి ప్రైవేటు వ్యాపారస్తులకి బడ్జెట్ ఇవ్వడానికి నువ్వెవడివి? అసలు ఆడపోయి ఏం మాట్లాడతాడు? పుండు మీద కారం చల్లినట్టు రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడతాడు. వాళ్ళట నిరాదీక్షలు చేసినట, నిరాదీక్షలు చేసినోడికి తలతోక లేదట, అర్హత లేదట. ఏమైనా మాటలేనా అవి? మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఢిల్లీ నుంచి గల్లీ దాకా మొన్న నీటి పరీక్షల మీద ధర్నాలు చేస్తుంది, రాస్తారోకోలు చేస్తుంది, నిరసనలు తెలుపుతుంది. ఢిల్లీలో కూడా పెద్ద పెద్ద పార్లమెంట్లో కూడా దాని మీద హోరెచ్చుతుంది. మరి ఎందుకు చేసినా మీరు? నువ్వెవడివి అసలు? నువ్వు ఆ విద్యార్థులకు పుట్టినోడివా? వాళ్ళ అయ్యవకు పుట్టినోడివా? వాని అన్నవా? తమ్ముడివా? వాని కులమా? గోత్రమా? వాని రక్త సంబంధమా? నువ్వెవడివా అసలు? మీరెవరు అసలు? విద్యార్థులై ఉంటేనే నిరాదీక్షలు చేయాలి అని అంటే రైతు నల్ల చట్టాల మీద కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దేశంలో ఉన్న పార్టీలన్నీ దాదాపుగా సంవత్సరాల తరబడి పోరాటాలు, ఉద్యమాలు, ఆ పార్లమెంటు నడవనీయకుండా సుమారు 2-3 నెలలు దిగ్బంధం చేసిండ్రు. మరి ఎందుకు చేసిండ్రా మీరు ఎవడసలు? మీరెవడసలు? ఎవరిని పుట్టిండ్రు మీరు? మా ముందు వెనక పుట్టిండ్రా? ఆ విద్యార్థులకు ముందు వెనక ఏమైనా పుట్టిండ్రా?
ఈయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు కదా, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను అట్లా చేస్తా, నేను ఇట్లా చేస్తా. మరి ఈయన కూడా ధర్నాలు చేసిండు, నిరాదీక్షలు చేసిండు. ఇందిరా పార్క్ దగ్గర చాలా విషయాల మీద పోయి అక్కడ ఉపన్యాసాలు దంచిండు. రాహుల్ గాంధీని పట్టుకొని పోయి అశోక్ నగర్ పోయి మస్తు చేసినావు నువ్వు. ఆదివాసుల సమస్య ఆదివాసులే పరిష్కరించుకోవాలనుకుంటే నువ్వెవడివే అవతారం ఎత్తడానికి? మీరు ఒక్కొక్క దగ్గర పోయి రంజాన్ అయితేనేమో తుర్కోల కాడికి పోయి తుర్కోలు వేషం కడతారు. క్రిస్మస్ ఈస్టర్ అయితేనేమో చర్చిలలో పోయి వాళ్ళే వేషం కడతారు. భద్రాచలం పోతే అక్కడ ఒక వేషం కడతారు. యాదగిరిగుట్ట పోతే అక్కడ ఒక వేషం కడతారు. మీరు ఎక్కడికి పోతే అక్కడ వేషాలు కట్టుకుంటూ మీరు మొత్తం కూడా తెలంగాణ సమాజాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కొని చేసుకుంటూ